అమ్మా వనజ, పెళ్లి కుమారులంతా వచ్చారు. ఏమిటమ్మా ఇంకా ఇలాగే కూర్చున్నావు? ఈ పెళ్లి చూపులంటే నాకు ఇష్టం లేకుండా పోయింది బాబాయ్. కొంతమందికి ఇదొక వినోదం అయిపోయింది. అంగట్లో బొమ్మల్ని చూసినట్టు చూసి పెడుతున్నారు. అందరూ వచ్చిన తర్వాత నీవిలా మాట్లాడడం బాగులేదమ్మా. ప్రయత్నం చేద్దాం. ఒక్కరైనా మంచివారు లేకపోతారా? సరే, మీ ఇష్టం. ఒక్కొక్కరిని లోపలికి పంపించండి. నమస్కారం. మీ పేరు? భానుప్రకాష్. మీరేమి ప్రశ్నించనక్కర్లేదు. మాది ఆదర్శ కుటుంబం. ఇలా స్వయంవరాలంటే మాకిష్టం. అభిరుచులు కలవాలి. సంతోషం. క్రికెట్ మీద మీ అభిప్రాయం? ఖరీదైన ఆట. చూచే వాళ్లకు కూడా చాలా మందికి తెలియదు. రాజకీయాలు? వాటికి చాలా దూరం. టీవీ? భారత రామాయణాలు మినహాయిస్తే టీవీల వల్ల పిల్లల చదువులకు ఆటంకం కలుగుతూ ఉంది. సినిమాలంటే ఇష్టం. పాటలంటే అభిమానం. మంచి పాట అయితే పాడతాను. మరి ఒక్క సినిమా పాట? చాలా బాగుంది. పెళ్లికి నా అభ్యంతరం లేదు. మీ అమ్మా నాన్నగారు? వాళ్ళు మనకు దొరకరు. మా నాన్న రాజకీయ నాయకుడు, మా అమ్మ మహిళా మండలి ప్రెసిడెంట్. వాళ్ళిద్దరికే డేటు కుదరదు కలుసుకోవడానికి. మీ నాన్నగారి పేరు చెప్పడం కష్టం. ఆయనకు ఒక పేరు కాదు, ఒక ఊరు కాదు. పార్టీ మారినప్పుడల్లా పేరు మారుస్తాడు. ఎలుకను బట్టే పిల్లిలాగా పొంచి ఉండి ఏ పార్టీ అధికారంలో ఉంటే దాంట్లో దూకుతాడు. అలాగా? ఏ అవినీతి జరిగినా మా నాన్నకు తెలియకుండా జరగడానికి వీల్లేదు. మా ఇష్టం. మంచిగంధపు చక్కలే కాదు, మనుషులు ఏ భాగాన్నైనా మేము అమ్ముకుంటాం. పట్టుకోవడానికి ఎవడైనా ప్రయత్నిస్తే కేసు పెట్టిందా కూడా బ్రతకడు. పాపం, పూర్ ఫెలో. ఇంతకు మీరేం చదివారు? చదవటం అంటే మాకు ఇన్సల్ట్. చిన్నతనంలో చదువుకో నాయన అన్నాడు పంతులు. నువ్వెవడెవరా చెప్పడానికని తన్నాను. నన్ను అర్థం చేసుకున్న మా నాన్న బడి తగులబెట్టించాడు. కాలేజీలో కాపీ కొడుతుంటే వాచర్ పట్టుకున్నాడు. వాడు ఉద్యోగం ఓడబెరికించాం. ఈ సంగతి తెలిసి పేపర్ దిద్దేవాడు జాగ్రత్త పడ్డారు. 100కి 100 మార్కులు వేశారు. డిగ్రీ ఇచ్చారు. దట్స్ ఆల్. సంతోషం. మీ కట్నం? మేం కట్నం రూపంలో ఏమి తీసుకోము. మాది రాజకీయ కుటుంబం. అన్ని బహుమతుల రూపంలోనే పుచ్చుకుంటాం. మర్యాదకు రూపం వస్తే సహించం. మా వదిన 4 పిల్లల తల్లి. పోయిన సంక్రాంతికి మా అన్నయ్యకు అత్తగారు కారు కొనిపెట్టలేదని వేరే పెళ్లి చేసుకున్నాడు. మీ అన్నయ్య గారు ఎంత మంచివారో. పెళ్లి మాత్రమే చేసుకున్నారు. మొదటి భార్యని కిరసనాయిలు పోసి చంపకుండా. ఇక వెళ్ళిరండి. ఇన్సల్ట్. ఎంతో మంది అమ్మాయిలతో మాకు స్నేహం ఉంది. అంతా క్యూ సిస్టంలో ఉన్నారు. నీవు అందగత్తెవని ఫోటో చూసి వచ్చాను. అడవిలో చెట్టుని కట్టుకోనైనా ఆడది సుఖపడుతుందేమో కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుని మాత్రం సుఖపడదు. వెళ్ళిరండి. చీచి, ఏం మనుషులో. చక్కని రూపవంతుడు అతి సజ్జనుడి తడటంచు ఎంతయో మక్కువ చూపి మామ బహుమానముతో కుమార్తెనిచ్చిన తక్కువ తెచ్చ కట్టమని తాసతి నారడి వెట్టు భక్తల నికముగా వధించినను నిలువున చేసిన పాపమున్నదే. మీ పేరు? జీవియన్ చట్పట్ జబియన్ ఎఫ్ఐసి లండన్. మీరు విదేశాలలో చదివారా? యా, వెరీ గ్లాడ్ టు మీట్ యు. షేక్ హ్యాండ్. నమస్తే. ఇన్సల్ట్. షేక్ హ్యాండ్ ఇవ్వమంటే చేతులు ముడుచుకుంటారు. అందుకే నాకు ఇండియా అంటే నచ్చదు. ఇక్కడ ఆడవాళ్ళంటే అంతకంటే నచ్చారు. ఇక్కడ స్త్రీలకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు. ఫారిన్ లో చూడండి, ఎదురు పడితే ఎగిరి వాటేసుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, గుడ్డలు కూడా తీసుకుని తిరుగుతారు.
ఇష్టం వచ్చిన వారితో కాపురం చేస్తారు, ఇష్టం లేకపోతే లేచిపోతారు. అక్కడ కుక్కలు నక్కలకున్న స్వేచ్ఛ కూడా మన దేశంలో స్త్రీలకు లేదు. అందుకే ఆ దేశం దిక్కుమాల సంతానంతో నిండిపోతుంది. మీకు పాటలు వచ్చా? వచ్చు. ఏమి వచ్చు? త్యాగరాజకృతి వద్దు. ఓల్డ్ మోడల్. అన్నమయ్య కీర్తన. అన్నం అంటే ఫుడ్, అదేమి ఫుడ్ సాంగ్ వద్దు. తెలుగు సినిమా పాట మనకు నచ్చదు. అయితే మీరే పాడుకోండి. Have you ever danced in the moonlight? Have you ever kissed in the midnight? ఆపండి బాబు, మిమ్మల్ని ఒకటి అడగనా? నో నో, ఒకరు అడిగితే మనం చెప్పే రకం కాదు, మేమే అడుగుతాం. చెప్పండి, మీరు గతంలో ఎవరినైనా ప్రేమించారా? లేదు. మీకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. బాల్రూమ్ డాన్స్ తెలీదు. వివాహం చేసుకున్నారా? ఏమిటి మీరు మాట్లాడుతుంది? కనీసం పిల్లల్ని కన్నారా? మన దేశం ఆ స్థితికి ఇంకా దిగజారలా. పూర్ గర్ల్, ఈ ప్రపంచంలో మీరేమి తెలుసుకున్నారు? సంసారముల అనుభవం లేదు, మనసు ఇవ్వడం చేత కాదు, మగవాళ్ళతో తిరగడం చేత కాదు. నో నో, మీతో మాకు పెళ్లి వద్దు వద్దు. ఇక్కడ స్త్రీల కంటే ఫారిన్ లో కుక్కలకు నక్కలకి ఎక్కువ శిక్ష ఉంది. అయ్యా, మీకు నచ్చిన పిల్ల హిందూ దేశంలో దొరకటం కష్టం. మీరు ఆ దేశమే పోయి ఏ కుక్కనో నక్కనో పెళ్లి చేసుకుని సుఖపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గుడ్ అడ్వైస్. టాటా బాయ్. నమస్కారం అండి. మీ పేరు? దైవాల్ రాయుడు అండి. దైవాల్ రావా? హాయ్. మీ వయస్సు? ఒకటి తక్కువ 30 సంవత్సరాలండి. ఇన్నాళ్ళు పెళ్ళెందుకు చేసుకోలేదండి? మా నాయనమ్మ వద్దనేసిందండి. మరి ఇప్పుడు దేనికి వచ్చారు? పెళ్లి చేసుకుందారని. ఏం పాపం? మా నాయనమ్మ అర్జెంటుగా చేసుకోమందండి. ఎందువల్ల? నా పెళ్లి జరగకపోతే మా బాబుకి పెళ్లి కాదండి. ఏంటి, మీ నాన్నకు ఇంకా పెళ్లి కాలేదా? కాలేదండి. అయిందండి. మా అమ్మ అంటే మా నాన్న భార్య చచ్చిపోనదండి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే మీరు కట్నం గట్రా ఇస్తారు కదటండి, అది ఎట్టి మా అయ్యి పెళ్లి చేసుకోవాలా, అందుకు పంపించిందండి మా నాన్నమ్మ. చూడండి దివాల్ రాయుడు గారు. హాయ్ బాబు, నా పేరు దైవాల్ రాయుడు అండి. పెళ్ళయ్యాక మీ నానమ్మ ఈ భార్య వద్దంటే? వద్దంటే మరి వద్దంటే వగ్గేటివేనండి. పెద్దోళ్ళు చెప్పినట్టు పోవాలి కదటండి. మరి మేము ఇచ్చిన కట్నం? తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేసి ఆనవాయితీ మా వంశానికి లేదండి. లోకుల సొమ్ము తీసుకోవడానికి సిగ్గనిపించదు? అట్ట చిక్కుపడితే మనం పైకి రాలేమండి. చూడండి, మా తాతండి 10 సంవత్సరాల పదవిలో ఉన్నారండి. ఎలక్షన్ వస్తేనే ఈడు వస్తాడు రాని మా తాతనండి తిట్టకుండా తిట్టినారండి. నెక్క చేసినాడు ఏటి, చెప్పులు ఇచ్చినారండి. సిగ్గుపడినాడు ఏటి, చెప్పులు మొత్తం కారులో ఎట్టుకొని నా సోదరి మన చెప్పులు నాకు పూలమాలలు అయ్యాయని చిన్న ఉపన్యాసం దంచేసినాడండి. వీడికి ఓట్లు లేకపోతే ఇక్కడే తిరుగుతాడు, వీడి మొక్క మనం చూడలేమరని ఓట్లు ఏంటి అన్నారు, మొత్తం గుద్దేసినారండి. ఎంత గొప్పవారండి! ఆడి గొప్పే, మా బాబు ఇంకా గొప్పోడు. వారి గాథ కూడా వినిపిస్తే విని తరిస్తాం. మా బాబు కూడా 10 సంవత్సరాల పదవిలో ఉన్నాడండి. మొదట 5 సంవత్సరాలు జనాల గురించి ఆలోచించి తీరికేనేదండి. హైదరాబాద్ లో స్థలాలు కొనటం అమ్మటం సరిపోనది. రెండోసారి ఎలక్షన్ లో ఓట్లకు వచ్చానండి. అరే వీళ్ళ అయ్యను అంటే మా తాతనండి మొగోడం తన్నాము, సిగ్గినేదు అట్ట బాగుండదని ఆడోడు చేస్తాన్ని ఇచ్చినారండి. అయితే సిగ్గుపడినాడు ఏటి, తన్నులు తిని లేచి చానాళ్ళకి వచ్చాను, ఏడకొన ఏట్రా ఈసారికి వేసేయండి రా, హైదరాబాద్ లో ఇల్లు కట్టుకుంటున్నాను, మళ్ళీ మీ ముఖం చూస్తే చెప్పెట్టి కొట్టమన్నాడండి. అదండి మా చరిత్ర. సరే, ఇక వెళ్ళిరండి. ఆ ఎదురు చెట్టు కింద అర్ధరాత్రి దాకా ఉంటానండి. ఎందుకు? పెద్దోళ్ళు కూడా అర్ధరాత్రిలోనే కదండి మనసు మార్చుకునేది, మీరు ఏమైనా మార్చుకుంటారని. అక్కర్లేదు, వెళ్ళండి. ఇక రావద్దు. మీ పేరు మారకొండయ్య గారా? కాదు, వాళ్ళ అయ్యని. మరి మీరు వచ్చారేంటి? పిల్ల ఏమాత్రం చూసుకుందామని. పెళ్లి కొడుకు రాకుండా మీరొస్తే ఎట్లండి? వాడెందుకో ఇంకచ్చం వాడితే నా పోలికి నన్ను చూసుకురాదా? అబ్బా, పొగ వాసన వస్తుంది, ముందు మీరు బయటకు వెళ్ళండి. ఎత్తా, నువ్వెంత చదువుకుంటే మాత్రం సొట్ట పొగాసం రాక అత్తరాసును వచ్చుద్దా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడే వస్తారేంటండి? అబ్బో, నీ పెత్తనం అయితే మమ్మల్ని ఇంట్లో కూడా తిరగనివే. మీ అబ్బాయి వద్దు, పెళ్లి వద్దు, వెళ్ళండి. మనుషులు నీ కంటికి దిశాయించడం లేదే. ఏందమ్మా నీ గర్భమా? నీ చదివేంత నువ్వెంత? కరుపు తెస్తావా నాట్లేస్తావా? నీకేం చేతావు? సరిగానే ఏంది పేపర్లో నీ బొమ్మ వేయించినవి, ఏంది కథ? ఏముంది? ఏముంటదిలే, సుట్టగాల్సి పారేసినోడికి ఏం తెలుసా? అంటుకొని కొంపలు పోయినాడు తెలిసేది. మేమేం చేసామండి? ఇంకా చేసేది ఏంది?
ఊళ్ళంతా ఎరగ తీసుకుంటే పేపర్లో ఒక పెద్ద బొమ్మ నేర్పితివే. మా పిల్లోలు అది సించి జేబులో పెట్టుకునే. ఈ బొమ్మను తప్ప ఇంకా రెండే పిల్లలు చేసుకుని అంటుండే వాడు. తాసుబామ కరిసినోడికి తలకెక్కినట్టు ఎక్కా. ఎంతమంది చెప్పిన దెక్కపాయ. ఏమిటి మీరు మాట్లాడేది? అంత అర్థం కాని ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. ఏంది ఆయన సంబంధం రా? కట్నం ఇత్తరు అంటే పిల్లోలు అంకిశానికి రాకపాయ. చదువుకున్న పిల్ల ఈ ఇంటి కోడలైతే నేను బాయిలో దూకుతానంటుండే మా భాషాలి. ఇంకెట్ట సావాలమ్మ నేను? చదువుకున్న ఆడపిల్లలంటే మీకెందుకండి ఇంత తక్కువ భావం? ఇంకేం చేయాలా? చదువుకున్న దానిలోనే బిగుతో మొగుడు పిల్లలు పరమటింట్లో సరిగి ఎచ్చగా ముసుగుదాన్ని పడుకుంటారు. బారెడు పొద్దెక్కినాక లేచి అద్దంలో ముఖం పెడితే మధ్యాహ్నం దాకా సోకు సరిపోయా. ఇట్టయితే ఇంట్లో పనులు ఎవరు చేస్తారమ్మని అంటామా? ఇంకేముంది? ఆ రాత్రికి ఏ సమయంలో యాత్ర మొగుడికి మాత్ర అబ్బాయి పొద్దున లేచి ఏరే కాపురం పెట్టమంటాడు. పెద్ద సెరగదమ్మ మీతోటే. ఇప్పుడు మీ అబ్బాయే కావాలని మేమనలేదే. మీ వాడిని పంపించబాకండి. అమ్మా, వాడెందుకు ఊరుకుంటాడు? అందుకే ముందుగా చెప్పిపోదామని వచ్చిన. వాడిప్పుడు వస్తాడు. వాడిని ఎట్ట పంపిస్తారో ఏం చెబుతారో మీ ఇష్టం. వాడికి మేనరకం ఉంది. ఏరే సంబంధం చేసుకున్నట్లు తెలిసినా ఇంకా మనతో పనిలే. వాడి మేనకోడలే ఉంది. అది గోసి పెట్టుకుని రోగల బండ తీసుకుంటే పోలీసు వాడు పరిగెత్తాలనే వత్త. అబ్బయ్యా, ప్రాణం తీశాడబ్బా. ఏమండి, పెళ్లి కూతురు ఇల్లు ఇదేనా? పిల్లిని పేర వచ్చాడు ఇక్కడికి. వచ్చి వెళ్ళాడండి. వెళ్ళాడు. ఈయన నమ్ముకుంటే పెళ్లి కొడుకు బయలు దూకటమే. చూపించిన పెళ్లి కూతురు లగ్నానికి ఉండదు కదా, మారుపడాల్సిందే. గజ్జల కూరను చూపిస్తాడు, గజ్జి కుక్కని అంటగడతాడు. ఏమైందండి? ఏం చెప్పమంటారు? నా పనంతా తాగుబోతాడు కప్పు పెట్టినట్టుంది. మామూలుగా ఉన్నప్పుడు అడిగితే మన జేబులో చూస్తాడు, వేసుకున్నప్పుడు అడిగితే ఎగిరి మెనేసుకుంటాడు. మీ పేరు? అబ్బిచెట్టి. సుబ్బిచెట్టికి సొంత సన్నుని. మీరు సుబ్బిశెట్టి గారు అబ్బాయా? అదే కదండి నా ఏడుపంతా. తొందరపడి వాడు కొడుగ్గా పుట్టాను, పెళ్లికి మొగం వాశాను. ఇంకా మీకు పెళ్లి కాలేదా? ఎట్టవుద్ది? నీకు పిల్లని చూస్తారా అని పోతాడు, దాన్ని వాడే చేసుకొస్తాడు. అదేం పని? అంతేనండి, ఉత్త తప్పుడోడు. ఆడది కనపడితే చాలు కాపు దువ్వెంతో బట్టనెత్తి దువ్వుతాడు. చెంటు పూచుకొని రెండాడు సినిమాకు పోతాడు. థియరీ మా తాత క్లాసుమేటు, చింతామణి మయ్యకేమో రూమ్మేటు. ఇంకేముంది, వాడు చిల్లర కొట్టు, వీడు బట్టల కొట్టు దోచి పెట్టాడు. చివరికి మా తాతకు ఆయాసం, మయ్యకు రొప్పు, నాకు అప్పు మిగిలింది. సరిగానండి, ఇదిగో నా ఫోటో చూచారా? అంతా పొట్టే కదండి, ముఖమేది? కెమెరా చిన్నది, పట్టల. అందుకే 3 భాగాలుగా తెప్పించా. ఇదిగో, ఇది తల, ఈ కాళ్ళు 3 ఒకదాని పక్కన ఒకటి పెట్టి చూడండి. అబ్బా, ఎంత అందంగా ఉన్నారండి. అది కాదండి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది. కాలేజీ లేడీసులు నన్ను బతకనీయటం లేదండి. ఏమండి ఏమండి, ఒక్క పాట పాడండి. పాటలంటే భలే ఇష్టం అండి. కొట్లో బేరం కూడా మానుకొని ఇంట. ఒక్క పాట పాడండి. చాలా బాగుందండి. మీరు ఇచ్చే 3 లక్షలు రొక్కంగానే ఇస్తారా? కట్నం ఇస్తామని మేము చెప్పలేదే. చెప్పలా? లేదండి. చెప్పలేదండి? లేదు. వామ్మో, పేరయ్య నన్ను ముంచాడు. మీరు 3 లక్షలు కట్నం ఇస్తారని 1,000 చొప్పున కమిషన్ ముందుగానే వాడుకున్నాడయ్యా నా దగ్గర. పేరయ్య గారు ఉన్నారుగా, మంచి సంబంధం తెస్తారులేండి. ఎందుకు తేడు? 3 సంవత్సరాల నుంచి తెస్తానే ఉన్నాడుగా. ఇడ్లీ వాయిదిగంగానే వచ్చి కూర్చుంటాడు. చెట్టి, ఆ పోయే అమ్మాయి ఏందయ్యా నిన్ను 2 సార్లు అడిగింది అంటాడు. ఇక నాకు కాల్ చేయడదు. నేనేం అడ్డో చూస్తుంటాను, వాడేమో ఇడ్లీ మొత్తం తినిపోతాడు. అయితే ఒక్క సంబంధం కూడా తెలియదా? ప్యాకే కురివి లాంటి 2 తెచ్చాడు. ఒక అమ్మాయి ఉంది, మొగుడు మిలిటరీకి పోయి చచ్చాడు. ఆస్తి బాగా ఉంది, చేసుకుంటావా అన్నాడు. పనిలో డబ్బులు వస్తున్నాయి కదా అని సరే అన్న. పెళ్ళై గదవకపోతున్నాం, దాని మొదటి మొగుడేమో తుపాకు తీసుకొని వచ్చాడు. ఇంకోసారి పెళ్లి పెట్ల మీద బ్రాహ్మడు చెప్పాడు, నాకు తెలియదు. చెట్టి, ఆమెకి ఇది 6వ పెళ్లి, తాళి కట్టిన 3వ రోజున మొగుడు తెస్తాడని. ఏం చేసి నింతేనండి. ఏందని అడిగితే మళ్ళీ అమ్మాయి సంగతి చెబుతాడో నాకు కాల్ చేయడదు. ఏం చేస్తాం, మేము మొత్తం బారికి ఇట్టాకే ఆడగాలతో నాశనం అయిపోయాం. వస్తామండి. అక్కాయ్, నమస్కారం అక్కాయ్. ఎవరయ్యా నీవు? అయ్యా, ఏందా పిలుపు? అక్క అన్నప్పుడు చెల్లి అంటే నీ నోటి ముత్యాలు ఏం రాలిపోతాయమ్మా? నీ పేరు?
ఒక రకంగా ఏడిచిందా. చిన్నప్పుడు సిలకారావు అన్నారు, ఈడొచ్చినాక చూసి అట్లా బాగుండదని సిలకమ్మ అన్నారు. చెప్పాలంటే నాకు సిగ్గేస్తుందమ్మా, ఆ పూల అబ్బాయి మాత్రం నన్ను సిలక అంటాడు. ఎందుకొచ్చా? అందమైన అమ్మాయిలు కావాలని పేపర్లో వేశారంటగా. నీ అందగత్తెలు కానా ఏంది? ఆటపాట అన్ని వచ్చు, ఎవరి మీద సరే శ్రేలంజి. సీరాల సుబ్బయ్య, ఈవి స్వామి, లతాలక్ష్మి ట్రూపులని నన్ను వేసి వేయమన్నారు. నేనే బాల. ఎందుకని? అక్కడ అందరూ మొగోళ్ళు ఉంటారమ్మ పాడు. అది సరే, మేము ప్రకటన ఇచ్చింది అబ్బాయిల కోసమే. ఏంది అబ్బాయిల కోసమా? మరి ఆ ఒళ్ళు పలుపున సవిత అట్ట చదివినిపించింది పేపరు. ఇంటికి పోయి దాని సంగతి తేల్చుకుంటా. వాటి పుస్తకాలు వేసుకొని కాలేజీ కుర్రాడు చూడాలి ఎరగ తీసుకుంటా బాధ్యన్న బదాలు అమ్మటి. తెలుగు చదవటం చేత కాదు గాని. నువ్వు చదువుకోలేదా? చదువుకుంటే వీళ్ళందరూ ఒక కాట ఆడించకపోయానా? ఏం చేద్దామమ్మా, ఎటుగాని మనుషులు అయితే ఏ బడికి వద్దన్నారు. అయితే ఇంతమందులు ఎవ్వరు నచ్చలేదు అక్క నీకు? కాదు, వాళ్ళు అడిగిన కట్నం మనం ఇవ్వలేమమ్మా. కట్నం కావాలా? అయ్యో వీళ్ళే మగోళ్ళు. చక్కని పెళ్ళం పక్కలోకి వస్తానంటే వద్దంటున్నారు. అయినా కట్నమే ముఖ్యమైతే ఎంత కావాలో అడగమనండి, నేను భార్యత్తాను, నన్ను చేసుకోమనండి. అసలు ఈ మగవాళ్ళతో కాపురం చేయలేమమ్మా. 6 పిల్లలు పుట్టాక పెళ్ళం అందంగా లేదంట, ఎట్టుంటది? ఆయన కూడా 4 కంటే తెలిసిద్ది మన ఆడవాళ్ళు బాధ ఏందు. అదే ఉంటే కృష్ణాలు పోసి తగలబెడతారు. ఏం లాభం? అందరూ ఉత్తమ మాటలు చెప్పడమే గాని ఇట్లాంటి ఎదవల్ని ఒక్కడి ఉరి తీస్తే బాగుండు. వస్తానమ్మా, దాని సంగతి తేల్చుకుంటా. ఏమండి, పెళ్లి కొడుకు కావాలని పేపర్లు వేయించారే, మీరేనా? అవును. నేను వచ్చా. మీ పేరు? చుక్కా సుబ్బేశ్వరరావు గారు. ఇదేమిటి షర్ట్ ఎలా ఉంది? ఫ్యాషనా? కాదు, మా అమ్మ రవికలో కొంచెం, మా నాన్న చొక్కాలో కొంచెం గుడ్డ మిగిలితే కలిపి కుట్టించింది మా అమ్మ. చెప్పులు బాగున్నాయి, ఇవి కూడా అమ్మే కుట్టించిందా? మా ఇంటి మొత్తానికి ఇదే జత. ఒకటి మా బావది, రెండోది మా అక్కయ్యది. అబ్బో, అంతా పొదిపేనే. మరి మీరు భోజనం ఇంట్లోనే చేస్తారా? అంత అవసరం రాదండి. ఊళ్ళో పెళ్ళైనా పెద్ద దినమైనా మమ్మల్ని ఎవ్వరు పిలవరుగా. ఎందుకంటే మనకు ఆ ఎగ్గు సిగ్గు లేదు, కలబడి తిని రావటమే. మరి పిండి వంటలు తినాలంటే? అట్ట బుద్ధి కలిగితేనండి కొనేవాళ్ళలాగా మిఠాయి కొట్టుకెళ్ళి అది కొంచెం శాంపిల్ అడిగి తినొస్తాం. పాపం, బీదవారా మీరు? అదేందండో, ఊళ్ళో మేమే డబ్బు గలవాళ్ళం. 40 ఎకరాలు మాగాని, 4 లక్షల రొక్కం, 4 గొడ్ల పాడి మాకేమండి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఆయనకు గేదెలతోనే సరిపోతుంది. గడ్డి కూడా మీ నాన్నగారు తేవలసిందేనా? మా గేదెలు గడ్డి తినవుగా. తినవు. సినిమా వాల్ పోస్టర్లు, చిత్తు కాగితాలు తిని వేళకొచ్చి పాలిచ్చిపోతాయి. వాటికి కూడా ట్రైనింగ్ ఇచ్చారే. అయితే పాలు పెరుగు ఇష్టం వచ్చినట్లు తాగవచ్చు అన్నమాట. ఏమండో, దూడ దాగే పాలే దండగాని చేపు రావడానికి గేదెకి ఇంజక్షన్ ఇప్పించుద్ది మా అమ్మ. అయినా తాగితే ఏమి లాభం అండి? అమ్మి డబ్బులు దగ్గర పెట్టుకుంటే ఆరోగ్యం. అబ్బో, మీది మ్యూజియంలో పెట్టవలసిన కుటుంబమే. ఏమిటమ్మా వనజ, పెళ్లి కొడుకులందరినీ బయటికి పంపించేస్తున్నావు? లేకపోతే ఓనమాలు రాని వాడికి లక్షలు కట్టమా? పెళ్లి పీటల మీద భిడియమ్ము విడనాడి కలరొట్టి విని కోరు కలుడకండు. పెళ్లికందరూ కడు పెద్దలే ఒత్తురు, బ్రాంది తెమ్మను నిషా భాయి ఒకడు. తాళి కట్టిన నాడే చల్లగా జొరబడి ఇల్లు కుల్లెగ చేయు హీనుడొకడు. మంత్రి అవుటకు ఖర్చు మామనెత్తిన రుద్ది చాగి బన తిరుగు చవట యొకడు. చిన్న వయస్సున్న మరణించి తీరని తన కోర్కెలను సోదిలోకొచ్చి కోరినట్లు అడిగి అడిగి తీర్చుకును. అల్లుడెప్పుడు యాచకుని కంటే నీచమౌ అధమగదే. చిచ్చి, స్త్రీకి న్యాయం ఎప్పుడు జరిగింది? అత్తల దురాశకు వంటింటి కట్టెలా కాలిపోతూ ఉంది. పురుష అహంకారానికి బలైపోతూ ఉంది. ఆడబిడ్డల కన్నా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. చట్టాలు న్యాయాలు కాగితాల మీదే ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? ఏమిటి పరిష్కారం? ఉత్తమ కోడలు
బిడ్డల గోతిలా పెట్టకున్నా కట్నమడుగుట మగతనంబుగాదని తమలో యువకులు తలపకున్నా కఠినులై ఇల్లాంధ్ర కాల్చడి నీచులం చట్టము దృఢముగా చంపకున్న మమత లేని కాపురం ముల మనసు చచ్చి భర్త నుండి విధవలై బ్రతుకులేచో అబలలు సబలైక సాగకున్న లేదు లేదు స్త్రీలకు మోక్షం లేదు